ఈనాడు గ్రూపు అధిపతి రామోజీరావుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉన్న అనుబంధం గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబు ఎంతటి కష్టాల్లో ఉన్నా కూడా ఈనాడు ఆయనకు వెన్నుదన్నుగా ఉంటుంది. చంద్రబాబును పొగుడుతూ ఆయనకు నిత్యం భజన చేస్తూనే ఉంటుంది తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేక టీడీపీ పాలకుల అసమర్థతను ఏనాడు ఈనాడు పేపర్ చూపించదు. అటువంటి వార్తలు రాయలేదు. అయితే ఈ మధ్య చంద్రబాబుకు రామోజీరావుకు చెడిందని, వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈనాడు పేపర్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని, అవి కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వార్తలు రాస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య ఈనాడులో ప్రచురితమవుతున్న వార్తలను చూస్తే ఇది నిజమనే అనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వడ్డీ రాయితీలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసింది. అదంతా ఇప్పుడు ఉత్తిదేనని తేలింది. దానిపై ఈనాడు పత్రికలో పేరుకే వడ్డీ రాయితీలు అనే కథనాన్ని ప్రచురించారు. ఓ మంత్రిపై కూడా ఈనాడు పత్రిక వ్యతిరేక వార్తలు రాసింది. గోదారమ్మ గర్భశోకం, అక్రమంగా నిర్మాణాలు అంటూ మరో కథనం ప్రచురించింది. వీటన్నిటికంటే కూడా ఏకంగా రాష్ట్ర గవర్నర్ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించక ఆ ఫైల్ను వెనక్కి పంపినట్టు మరో కథనం రాసింది. ఇవన్నీ చూసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆశ్చర్యపోతున్నారు. ఈనాడు పత్రిక తమకు అనుకూలంగా రాయాలి గాని ఇలా వ్యతిరేకంగా రాస్తుందేమిటి అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో రామోజీరావు జగన్ను త్వరలో కలవనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంట్లో భాగంగానే చంద్రబాబుకు రామోజీరావుకు మధ్య చెడిందనే ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య ఈనాడు పత్రికలో వైసీపీ పార్టీకి సంబంధించిన వార్తలు ఎక్కువగానే వస్తున్నాయి. ఒకప్పుడు సింగిల్ కాలనీకే పరిమితం చేసిన ఈనాడు పత్రిక ఇప్పుడు వైసీపీ వార్తలకు తగిన ప్రాధాన్యాన్ని కల్పిస్తుంది. ఇటీవల వైసీపీ పార్టీ ప్లీనరీలో జగన్ సైతం తను ప్రకటించిన నవరత్నాల లాంటి హామీల్లో మద్య నిషేధం గురించి మాట్లాడుతూ గతంలో మన పత్రికలకు మద్య నిషేధంపై పోరాడిన చరిత్ర ఉందని, వారితో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. అయితే గతంలో మద్య నిషేధంపై పోరాడింది ఈనాడు పత్రికనే అంటే జగన్ ఈనాడు పత్రిక యాజమాన్యంతో కలిసి పనిచేస్తామని చెప్పకనే చెప్పారు. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే జగన్ రామోజీరావులు ఒక్కటి కాబోతున్నారని, అందులో భాగంగానే వీరిద్దరూ త్వరలోనే భేటీ కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇన్నాళ్లు చంద్రబాబుకు అంటకాగుతూ ఆయనను పొగుడుతూ వెనకేసుకొచ్చిన ఈనాడు ఇప్పుడు చంద్రబాబుకు టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాయడం జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.